కుమార్తె మీద తండ్రి చూపించేంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు. భార్య తన భర్తకు మహారాణి కాకపోవచ్చు, కానీ కూతురు మాత్రం తండ్రికి ఖచ్చితంగా మహారాణే. కష్టమొస్తే కన్నీళ్లు కాదు, రావాల్సింది ఆలోచన. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిని ఎన్నడూ ద్వేషించవద్దు. నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మోసం చేయవద్దు. మీ స్నేహితుడు ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలిస్తే మీ కెపాసిటీ ఏమిటో తెలుస్తుంది. నీ యొక్క లక్ష్యం సముద్రం అయితే పిల్ల కాలువలు నిన్నేం చేయలేవు. ధైర్యంగా ముందుకెళ్ళు. భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి, బ్రతిమలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. మనుషులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఆపదలు, అపాయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడండి, కానీ భయపడకండి. అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి. గతాన్ని తలుచుకొని బాధపడకండి. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. కడుపు ఉబ్బరించేంతగా తినకండి. నిన్ను ప్రేమించే వారి కోసం జీవించాలి. నిన్ను ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్య అన్నది ఎంత నిజమో, భార్య కన్నీటికైనా ఆనందానికైనా కారణం భర్తే అనేది కూడా అంతే నిజం. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలిచి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం లైఫ్ అయిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటూ సర్దుకుపోతుంటాడు. కానీ నేను ఇలానే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. మాటలే కదా అని తేలికగా తీసిపారాయకు. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే ఒక వ్యక్తి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. కాబట్టి తగు జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. బాధ ఎంత గొప్పదంటే వస్తువునే నీ సొంత వాళ్ళను గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదంటే వస్తువునే నీ సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ అందంగా లేకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చెయ్యాలి, కానీ వారితో నీకున్న అవసరాన్ని బట్టి కాదు. లైఫ్లో ప్రయత్నం మాత్రం మానకు. ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు. యాది పెట్టుకో, మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. చెప్పుడు మాటలు చెప్పిన వారి కంటే వినేవారితోనే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పినవాడు చెప్పి వెళ్ళిపోతాడు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను కూడా పోగొట్టుకుంటారు. నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి, కానీ పిరికితనం కాదు. అవమానించారని కుమిలిపోవద్దు. వారికి తగిన సమాధానం చెప్పాలి, కానీ నోరు మూసుకొని మాత్రం కూర్చోవద్దు. అది నీ అసమర్థత అవుతుంది. నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. మీ విజయాలను మీకన్నా చిన్న వారితో పంచుకోండి, స్ఫూర్తితో అనుసరిస్తారు. మీ ఓటములను మీకన్నా పెద్దవారితో పంచుకోండి, అనుభవంతో బోధిస్తారు. మీరు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయం అవుతాయి. నలత పడని కళ్ళుండవు, కలత చెందని మనసుండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని నియమమేమీ లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి.
లైఫ్ అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చెయ్యడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకే బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. గుర్తుంచుకోండి, నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అంటారు, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడాన్ని మోసం అంటారు. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు, నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడండి, సొంతం చేసుకోండి. అదే అదృష్టం అంటే. దేవుణ్ణి చూడలేదని చెప్పకు. కష్టకాలంలో నీకు సహాయం అందించే ప్రతి ఒక్కరూ దేవుడే. కొందరికి తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవడం కంటే తమ నాలుకని భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కష్ట సుఖాలు అనేవి ఋతువులు లాంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. మీరు మీ శత్రువుకి దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని మీ మిత్రుడికి కూడా చెప్పకండి. ఒకరు వేలెత్తి చూపితే నీలో వచ్చేది మార్పు కాదు. నీవు చేస్తుంది తప్పనుకున్న నాడు నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, రావాలంతే. రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడు అంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. తినడానికి తిండి ఉన్నా సరే అప్పుడప్పుడు ఆకలితో జీవించు. ఆ బాధ మీకు ఎంతో కొంత జీవితాన్ని నేర్పిస్తుంది. మీరు బాగుపడాలని కోరుకునే వారికంటే మీరెక్కడ బాగుపడిపోతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సమాజంలో. చెప్పులు లేవని ఏడ్చేవారికి కాలు లేనివాడు కనిపించేంత వరకు అర్థం కాలేదట తాను ఎంత అదృష్టవంతుడినని. నీ గురించి పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నా సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. నీ యొక్క తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అని అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవ్వరూ నిలబడరు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. మన లైఫ్లో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాళ్ళే తమను నమ్ముకున్న వారిని నిలబెట్టగలరు.